నా పేరు అబ్బాస్, డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుందాము. అది చిప్కో ఉద్యమం. మనము ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పర్యావరణ సామాజిక శాస్త్రంలో చిప్కో ఉద్యమం అనేది ఒక గొప్ప ఉద్యమంగా మనము చెప్పుకోవచ్చు. ఈ చిప్కో ఉద్యమం అనేది చాలా వరకు మీరు అందరూ వినే ఉంటారు. ఇది ఇది ఒక సంచలనమైనటువంటి దాన్ని క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అసలు మనం ఈ యొక్క పర్యావరణం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ చిప్కో ఉద్యమం లేకుండా మనం మాట్లాడుకోవడం అంటూ జరగదు. చిప్కో ఉద్యమం అనేది చాలా ఒక కొత్త ఒరవడిని అది సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అసలు మనమంతా చెప్పుకున్నట్టు పర్యావరణము రోజు రోజుకి దిగజారిపోవడం వల్ల ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఉద్యమాలు, చిప్కో ఉద్యమము, అసలు ఉద్యమం అంటే ఏంటి, ఆ చిప్కో అనే పదానికి మనం తెలుగులో ఏ విధమైనటువంటి అర్థం చెప్పుకోగలుగుతాము. ఉద్యమాలు ఇంతకుముందు గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఉద్యమం అంటే ఏంటి, పాతకాలంలో ఎట్లా ఉద్యమం ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉద్యమం ఉంది అనేది మనము తెలుసుకుందాం. అసలు ఉద్యమాలు అనేటివి ఎందుకు వస్తాయి, అంటే ఉద్యమాలు అనేటివి ఎందుకు, అవి ఎటువంటి రూపాలు తీసుకుంటాయి, అవి ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాయి అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు గాంధీజీ గారిని ఒక ఉద్యమ నేత అంటారు, చెగువేరా కూడా ఒక ఉద్యమ నేతనే, అదేవిధంగా భగత్ సింగ్ ఒక ఉద్యమ నేత. ఇట్లాంటి ఎన్నో రకాల ఉద్యమాలు ఉన్నాయి. అతని కార్మిక ఉద్యమాలు ఉన్నాయి, అతని కర్షక ఉద్యమాలు ఉన్నాయి, స్త్రీవాద ఉద్యమాలు ఉన్నాయి, అతని విద్యార్థుల ఉద్యమాలు ఉన్నాయి, అతని పర్యావరణ ఉద్యమాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఇది ఒక కొత్త రకమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం ఎందుకు వచ్చింది, అసలు ఈ యొక్క మనం పర్యావరణం గురించి మాట్లాడుకునేటప్పుడు పర్యావరణ పరిరక్షణ, ప్రపంచీకరణ నేపథ్యంలో రోజు రోజుకి మనకు ఈ యొక్క పొల్యూషన్ పెరగడము, ఆ చెట్ల నరికివేత, ఆ తర్వాత భారతదేశం అనేది ఒక సాంప్రదాయముతో కూడుకున్నటువంటి ఒక భారతదేశం లాంటి దేశాలలో చెట్లను ఆరాధిస్తారు, సూర్యుని ఆరాధిస్తారు, చంద్రుడిని ఆరాధిస్తారు. ఈ భారతదేశం యొక్క సాంప్రదాయము కొత్తగా ఉంటుంది. అంటే ఈ సాంప్రదాయం అనేది ప్రకృతిని అది ఆరాధించే సాంప్రదాయము. ఈ సాంప్రదాయంలో మనం ఎటువంటి ఈ యొక్క ఉద్యమాలను ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క చిప్కో ఉద్యమం అనేది మొత్తము ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సోషియాలజీలో చాలా ప్రముఖమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ చాలా ఉద్యమాలు వచ్చాయి. దాంట్లో గ్రీన్ పీస్ మూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎర్త్ మూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఉద్యమాలు వచ్చాయి. వీటన్నిటికీ పునాదిగా మనము చిప్కో ఉద్యమాన్ని మనం చెప్పుకోవచ్చు. అసలు చిప్కో ఉద్యమం అనేది ఉర్దూలో చిప్కో అంటే హిందీలో కానీ ఉర్దూలో కానీ అది అతకపోవడం అని అర్థం. అంటే ఇది చెట్లకు అతకపోవడం అనేది అది దీని యొక్క మూల భావన. ఇది ఎక్కడ మొదలైంది అంటే ఇది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రంలో ఇది మొదలైంది. ఇది సోషియో కల్చరల్ ఫ్యాబ్రిక్. అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక మరియు అక్కడ ఉన్న సాంస్కృతిక సంబంధాలు కలిగినటువంటి ఈ యొక్క చిప్కో ఉద్యమం అక్కడి నుంచి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. దీనికి మూల కారణాలు ఏంటి అంటే, ఒకటి రైల్వేలను నిర్మించడము, రెండోది సిపాయిల తిరుగుబాటు. మనందరికీ తెలుసు భారతదేశంలో ఇంపీరియలిజం అంటే విదేశీయులు మనల్ని పరిపాలించేటప్పుడు, అది బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల వరకు మనకు రైల్వే లైన్ వేయడం జరిగింది. ఆ రైల్వే లైన్ ఈ మధ్య కాలంలో అవి సిమెంట్ స్తంభాలు వేసేసి ఈరోజు రైల్వే కింద స్లీపర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ట్రైన్ ఏదైతే మనకు ఈ యొక్క బండి ఎట్లయితే పట్టాల మీద పోతుందో దాని కింద అంతకుముందు మన పెద్ద పెద్ద దుంగలతోటి రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగేది. అది ఇప్పుడు స్లీపర్, అంటే ఇప్పుడు ఇనుపై లేకుంటే మన సిమెంట్ దిమ్మెలు రావడం జరిగింది. అంటే ఈ యొక్క బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే, వాళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్ ను నిర్మించడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్ అనేది అది భారీ నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల పాటు దీని యొక్క నిర్మాణం జరిగింది. ఈ వేల కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణానికి కొన్ని వందల చెట్లను, మొక్కలని నరకడం కానీ ఇవన్నీ కానీ జరిగాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే, ఈ యొక్క రైల్వేల నిర్మాణం అనేది ఒక పెద్ద అది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పెద్ద తిరుగుబాటుకు దారితీసిందని మనము చెప్పుకోవచ్చు.
ఎట్లా అంటే ఈ యొక్క రైల్వేల నిర్మాణానికి ఆ కింద వేసేటువంటి స్లీపర్లని అవి చెక్కల ద్వారా వేయడం ద్వారా అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఏదో ఒక అడుగు నుంచి తీసుకురావడం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైల్వేల నిర్మాణం అనేది ఒక పెద్ద ట్రిగరింగ్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది 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 కారణమైంది. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు, భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేది మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎట్లాంటి రూపాలు తీసుకుంది, ఎటువంటి వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. హింస నుండి శాంతియుత సహకార నిరాకరణ వరకు అటవీ సత్యాగ్రహం జరిగింది. అంటే ఈ యొక్క అడవిని సంరక్షించుకోవాలి, అడవిలో ఉన్నటువంటి అన్ని ఫలాలు సాదాసీదా మానవులు కూడా అడవి మీద హక్కు ఉండాలి అనేది ఈ యొక్క ఉద్యమం మనకు ఏ విధంగా వాళ్ళు పోరాటం చేసింది అనేది మనకు తెలుస్తూ ఉంటది. అదేవిధంగా ఈ పాఠం చివరిలో మన ముందున్న మార్గాలు ఏంటి, మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది కూడా ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఈ పాఠం మనం చదువుకున్న తర్వాత ఏం చేయగలుగుతామంటే పర్యావరణ ఉద్యమాల గురించి సంభావిత ఆలోచనను సేకరించాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు జరగడం వల్ల ఎటువంటి ఆలోచన సంభవిస్తాయో తెలుసుకోవడము, వివిధ రకాల పర్యావరణ కదలికలను తెలుసుకోవడము. అంటే ఇప్పుడు కొత్త రకమైనటువంటి పర్యావరణ ఉద్యమాలు వస్తున్నాయి. అంతకుముందు వేరే రకాలైనటువంటి పర్యావరణ ఉద్యమాలు ఉండేవి. వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అది సాధారణ మాస్ మీద, ఉత్పత్తి మీద మరియు వివిధ అంశాల మీద ఎటువంటి ప్రభావం చూపుతున్నది ఈ యొక్క పర్యావరణ ఉద్యమం అనేది మనకు తెలుసుకోవచ్చు. వివిధ ఉద్యమాలు అనుసరించిన విభిన్న వ్యూహాలను వాదించడం. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. అది వ్యూహం లేకుండా ఏ ఉద్యమం కూడా ఉండదు. అంటే వ్యూహంతో ఉద్యమాలు అవి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనకు తెలుస్తా ఉంది. ఒక ఉద్యమము అది పర్యావరణ ఉద్యమం అయినా కానీ, లేకపోతే ఇంకేదైనా స్త్రీవాద ఉద్యమం అయినా కానీ, దళిత ఉద్యమం అయినా కానీ, లేకపోతే అది గిరిజన ఉద్యమం అయినా కానీ, అది సక్సెస్ కావాలి, లేకుంటే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి అంటే అది రకరకాలైనటువంటి వ్యూహాలను అనుభవించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మన పాఠంలో మనకు ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి చిక్కో ఉద్యమము ఎటువంటి వ్యూహాలను అది చేసింది, అది పర్యావరణాన్ని కాపాడుకోగలిగిందా, అది సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది అనేది కూడా మనకు ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. పర్యావరణ ఉద్యమాలు మీరు గ్రహించినట్లయితే సహజ వనరుల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసనలు మరియు తిరుగుబాట్లు, మరియు సమాజము మరియు రాష్ట్రంపై వాటి హానికరమైన ప్రభావం. అంటే ఏంటి అంటే పర్యావరణ ఉద్యమాలు అంటే మొత్తం సమాజము, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఉద్యమకారులు, చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఎంతో మంది సామాన్య ప్రజలు, వీళ్ళందరూ కలిసి ఒక సామూహిక నిరసన. నిరసన అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వ్యక్తిగతంగా నిరసన చేయొచ్చు, రెండోది సామూహిక నిరసన. అంటే కొన్ని వందలాది మంది రోడ్ల మీదకి రావడం, లేకపోతే కొన్ని వేలాది మంది ఉప్పు సత్యాగ్రహం తీసుకున్నాం అనుకోండి. ఉప్పు సత్యాగ్రహంలో కొన్ని వేలాది మంది ఈ రోజు ఆ రోజు గాంధీ గారి ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దాన్ని సామూహిక తిరుగుబాటు అని మనం చెప్పుకోవచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక సామూహికమైనటువంటి తిరుగుబాటు. అదేవిధంగా పర్యావరణ ఉద్యమం కూడా ఒక సామాజిక నిరసన, అంటే ఒక సామూహిక నిరసన. అంటే ఒకరే చెప్పడం కాదు, కొన్ని వేల మంది దాంట్లో పాల్గొనడం, అది మనం పర్యావరణ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. అది రాష్ట్రాలపైన ఎటువంటి ప్రభావం ఉంది, అది ప్రజలపైన ఎటువంటి ప్రభావం ఉంది అనేది మనం ఈ యొక్క పర్యావరణ ఉద్యమం అయినటువంటి చిక్కో ఉద్యమంలో మనం తెలుసుకుందాం. మన సమాజం పెద్ద సంఖ్యలో మరియు పెద్ద సమస్యలను ఎదుర్కొంటుంది. శాంతియుతమైన న్యాయమైన మార్గాల్లో ఇటువంటి మరహితాన్ని తనిఖీ చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు చాలా సమస్యలు ఉంటాయి. అది ఇప్పుడు నీళ్ళ సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకా చదువు, లేకుంటే ఉద్యోగాలు, విద్య సమస్య కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కసారి ఏమైతాయి అంటే మనం శాంతియుతంగా న్యాయ పోరాటాలు చేస్తూ ఉంటాం. కానీ అట్లాంటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ యొక్క న్యాయ పోరాటాలు, శాంతియుత పోరాటాలు పనికిరావు. అవి ఒక్కోసారి ప్రజలు ఆ యొక్క సామూహిక నిరసన మాత్రమే ఇవి ఒక్కోసారి పనికి వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంటే ప్రజలు ఒక సామూహికంగా వాళ్ళు ఒక దానికి వ్యతిరేకంగా పోరాడాన్ని మనం సామూహిక ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే దీన్ని ఎందుకు మనం న్యాయంగా పోరాడొచ్చు, లేకపోతే విన్నపాలు చేయొచ్చు, ఇవి ఒక్కోసారి పనికిరావు. ఒక్కోసారి ప్రజలు పాల్గొని ఒక ఉద్యమాన్ని చేసినప్పుడే అది ప్రజా సమస్యగా ఆవిర్భవించి అది
ప్రభుత్వాలు అందుకు సానుకూలంగా వ్యవహరిస్తాయి. ఉదాహరణకు మళ్ళీ మనం గాంధీ గారిని తీసుకుంటే, గాంధీ గారు చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, చాలా మంది కొన్ని కోట్ల మంది ఆ ఉద్యమంలో ఉన్నారు. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వం భయపడ్డది. అదేవిధంగా అది దీర్ఘకాలిక, ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం కావాలి అనేది ఒక దీర్ఘకాలికంగా ఉన్న మనకు ఒక 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 కళ అనుకోండి. అట్లాంటి కళను గాంధీ గారు సహకారం చేయగలిగారు. అదేవిధంగా మన భారతదేశంలో, మన సమాజంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు, అది ఆరోగ్యపరమైన విషయాలే కావచ్చు, ప్రకృతిపరమైనటువంటి విషయాలే కావచ్చు, ఇంకా రకరకాల ఎన్నో విషయాలు, లేకపోతే స్త్రీల విద్య కావచ్చు, దళితుల బాగోగులే కావచ్చు, మైనారిటీల రక్షణే కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటికి ఈ యొక్క ఉద్యమాలు ఏం చెప్తాయి అంటే, అది ఒక పెద్ద సామూహిక ఉద్యమాలు ఒక దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ఒక 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 దారిని చూపుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా సంఘటిత చర్య కోసం పిలుపునివ్వడం దాదాపు సహజమైంది. అంటే ఇప్పుడు మనకు దీర్ఘకాలికంగా ఒక సమస్య ఉందనుకోండి, అది న్యాయపరంగా లేదు, లేకపోతే మామూలుగా మనము విన్నపాల ద్వారా కాలేదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, ప్రజలు ఆ యొక్క సమస్యను చెప్పుకోవడానికి సామూహికమైనటువంటి చర్యకు పాల్పడతారు. దాన్నే మనం మాస్ మూవ్మెంట్ అని కూడా అంటాం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణని తీసుకుంటే, తెలంగాణ అనేది కొన్ని సంవత్సరాలు పడుతున్నటువంటి కళ. అది జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫజల్ కమిషన్, అది ఆ తర్వాత అది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఒక స్వరాష్ట్రమై వచ్చింది. అంటే దాని వెనకాల ఎన్నో సామూహిక నిరసనలు, సామూహికమైనటువంటి చర్యల వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది. అదేవిధంగా నేను ఉదాహరణకు చెప్పాను మీకు. అదేవిధంగా ఈ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలని మనము అది పరిష్కరించుకోవాలంటే, వాటికి దీర్ఘకాలికమైనటువంటి ఈ యొక్క సామూహిక ప్రతిఘటన చర్యలు చాలా ముఖ్యమని మనకు అది సహజంగా వస్తాయి. ఇప్పుడు ఒక మనిషిని, ఒక సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించలేదు అనుకోండి, ఏమవుతుంది, అది ఒక పెద్ద ఉద్యమం అనేది సహజ సిద్ధంగా అది బయటకు వస్తుంది. ప్రజలు కూడా దాంట్లో మమేకమవుతారు, వాళ్ళు దాంట్లో పాల్గొంటారు. ఒక పెద్ద ఉద్యమం, ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి రైతాంగ ఉద్యమం ఢిల్లీలో, అది ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కనీస మద్దతు ధర గురించి వాళ్ళు పోరాడుతున్నారు. ఆ కనీస మద్దతు ధర కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు కల్పించలేకపోయింది. అట్లాంటి టైంలో వాళ్ళు కొన్ని లక్షల మంది సామూహిక చర్యకు పాల్పడి వాళ్ళు ఢిల్లీని మొత్తం దిగ్బంధం చేయడము, ప్రభుత్వాలు చర్చలకు పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్య దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి న్యాయపరంగా పోయినా కానీ, ఇంకా రకంగా పోయినా కానీ, అది పరిష్కారం కాకపోతే అది ఒక సామూహిక చర్యకు దారితీసి ఒక సామూహిక ఉద్యమానికి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఉద్యమాలన్నిటిని సామూహిక చర్యలు ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి అని చెప్పొచ్చు. ఈ యొక్క సామాజిక ఉద్యమాలను సంభవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సామాజిక శాస్త్రవేత్తలైనటువంటి టర్నర్ మరియు కిలియం ఏం చెప్పారో చూద్దాం ఇక్కడ ఒకసారి. వారి ప్రకారం సాంఘిక ఉద్యమం అనేది సమాజం లేదా సమూహంలో ఒక భాగమైనప్పుడు మార్పును ప్రోత్సహించడానికి లేదా నిరోధించడానికి కొంత కొనసాగింపుతో కూడిన చర్యగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే, ఈ యొక్క ఉద్యమం అనేది అది మనకు ప్రగతిశీలంగా ఉండొచ్చు, ఒకసారి ప్రగతిశీల నిరోధంగా కూడా ఉండొచ్చు. మీరు చూస్తూ ఉంటారు, ఒక ఉద్యమం జరుగుతుంటే దానికి ప్రతిచర్యలు కూడా కొన్ని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. దీన్నే వీళ్ళు ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలైనటువంటి టర్న్ మరియు పిలియస్ అనే వాళ్ళు అది ప్రగతిపూర్వకంగా ఉండొచ్చు, లేదా దాన్ని నిరోధించడానికి కూడా ఈ యొక్క సామాజిక ఉద్యమాలు జరుగుతాయి అనేది చెప్పడం జరిగింది. అయితే రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్ కెనాట్ బి రెవల్యూషన్. అంటే ఏదైతే నిరోధించడానికి జరిగింది అది ఉద్యమంగా మనం చెప్పడానికి కుదరదు. ఎందుకు అంటే ఉద్యమం అంటేనే మార్పు తీసుకురావడానికి, దాన్ని నిరోధించే శక్తిని మనము ఉద్యమకారులని అని కూడా చెప్పడానికి కుదరదు. ఇది టర్నర్ మరియు కిలియన్ అనే వాళ్ళు ఈ విధంగా సామాజిక ఉద్యమాలని వారు నిర్వచించారు. కొత్త సామాజిక ఉద్యమాలతో ముఖ్యమైనది అంటే, ఇక్కడ రెండు రకాల ఉద్యమాలు ఉన్నాయి, మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఒకటి పాత ఉద్యమాలు, అంటే పాత ఉద్యమాలు అనేటివి నేను ఇంతకుముందే చెప్పినట్టు అవి ఈ ఒక్క రోజు సంబంధించినవి కాదు, అది చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అది గాంధీజీ కంటే ముందు కూడా ఉద్యమాలు జరిగాయి, ఆ తర్వాత కూడా ఉద్యమాలు జరిగాయి. ఈ రోజు కూడా ప్రపంచీకరణ వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఉద్యమాలు అనేటివి కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి. కొత్త వాటికి పాత వాటికి తేడా ఏంటనేది ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు క్షుణ్ణంగా తెలుసుకుందాం. పాత ఉద్యమాలు అనేటివి అంటే మార్క్సిస్టు దృక్పథం కలిగి ఉండి అవి కార్మికుల గురించి మాత్రమే మాట్లాడేవి.
ఇప్పుడు 1940, 50, 60, 70లలో తీసుకుంటే ఏమైంది అంటే మొత్తం ఉద్యమాలు కూడా మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్టు యొక్క ఒక ఆలోచనతోటి అవి వేతనాలకు సంబంధించి లేకపోతే కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని భద్రత గురించి ఉండేవి. ఇట్లా కర్షక కార్మిక ఉద్యమాలు మాత్రమే వీటి ఇంతకుముందు ఉండేవి. అయితే వీటన్నిటిని పాత ఉద్యమాలు అని అంటాం. ఇవి కొత్త ఉద్యమాలు వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా కొత్త ఉద్యమాలకు పాత ఉద్యమాలకు తేడా ఏంటంటే ఇప్పుడు కార్మికుల భద్రతతో అది అక్కడితో ఆగిపోతుంది. ఇది సహజ వనరుల మీద సహజ సంపద పైనటువంటి ఉద్యమం అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి, ఆ చెట్టు ఎప్పటికీ ఉంటుంది. భూమి అది ఒక అడవి అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కార్మికుడు అనేవాడు కొంతకాలం ఉంటారు, కార్మికులు కూడా ఎప్పటికీ ఉంటారు, కానీ మారుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క మిగతా ఉద్యమాలకు పాత ఉద్యమాలకు కొత్త ఉద్యమాలకు తేడా ఏంటి అంటే పాత ఉద్యమాలు అనేటివి అవి కార్మికుని కేంద్రంగానే జరిగాయి. ఆర్థిక వ్యత్యాసాలు ఇట్లాంటి వాటి మీదనే జరిగాయి. వాటిని ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా కార్మికుడికి పరిశ్రమ, ఎందుకంటే యూరప్, అమెరికా లాంటి దేశాలు 18, 19 శతాబ్దంలో అది పారిశ్రామికరణ చెందిన తర్వాత కొన్ని వేల లక్షల మంది పరిశ్రమలో పనిచేశారు. వాళ్ళ గురించి పోరాడమే ఒక ఉద్యమం అనేది తెలిసింది. ఇప్పుడు మనం మేడే చేసుకుంటారు. మేడే అనేది ఒక కార్మిక ఉద్యమం. అంటే ఆ రోజు కార్మికులందరికీ ఒక వాళ్ళ హక్కుల్ని కల్పించిన దినంగా అది ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా అది ఆర్థికపరమైనటువంటి ఉద్యమం, అది ఆర్థిక భద్రతకు సంబంధించిన ఉద్యమం. కానీ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు అవి పర్యావరణ ఉద్యమాన్ని తీసుకున్నాం అనుకోండి, అవి కొత్త ఉద్యమాలను చెప్పుకోవచ్చు. పర్యావరణ ఉద్యమం అనేది ఆర్థికంగా సంబంధించింది కాదు. ఇది వనరుల దోపిడీకి, ఇది వనరులు ఒక సమాజము ఒక ప్రకృతిలో బతుకుతున్నటువంటి ఒక జనాల్ని వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వారిని అక్కడ ఖాళీ చేయించి వాళ్ళ మీద వాళ్ళ యొక్క రావాల్సినటువంటి అడవి ఉత్పత్తులను కాదనకుండా కొత్తగా వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఇది ఒక కొత్త రకమైనటువంటి ఉద్యమం అన్నట్టు. అంటే ఏం జరిగింది అంటే 1960, 70లలో ఫ్రెంచ్ లో కానివ్వండి, లేకపోతే యూకేలో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఈ యొక్క పాత తరమైనటువంటి ఉద్యమాలు కాకుండా అంటే కార్మికుని యొక్క జీవితమే కేంద్రంగా ఉద్యమాలు నడిచిన రోజులు కాకుండా, లేకపోతే కర్షకులే కేంద్రంగా నడిచినటువంటి వ్యవసాయ ఉద్యమాలే కాకుండా, లేకపోతే స్త్రీలే మధ్య కేంద్రంగా ఉన్నటువంటి స్త్రీవాద ఉద్యమాలు కాకుండా కొత్త రకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి 60, 70లలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ లో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం అనేది కూడా ప్రధానంగా ఒక కొత్త ఉద్యమం అని చెప్పుకోవచ్చు. అంటే ఇదేమైంది అంటే ప్రపంచ మేధావులలో ఒక కొత్త ఆలోచన ధోరణికి దారితీసింది. అంటే ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు విద్యార్థులు అనే వాళ్ళు కార్మికులు కాదు, కర్షకులు కాదు. వాళ్ళకంటూ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు తమ యొక్క విద్యార్థుల ఉద్యమం అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఫ్రెంచ్ లో జరిగినటువంటి 1960లో, 1970లో ఈ రకం విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ విద్యార్థి ఉద్యమాలను అర్థం చేసుకోవడానికి సాంప్రదాయమైనటువంటి ఈ యొక్క మార్క్సిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు పనికిరావనే విషయం ప్రపంచ మేధావులకు అర్థమైంది. అందుకనే అప్పటి నుంచి ఈ యొక్క నూతన ఉద్యమాలు అవి విద్యార్థి ఉద్యమాలైనా కానివ్వండి, లేకపోతే అది పర్యావరణ ఉద్యమాలైనా కానివ్వండి, ఈ రెండు ఉద్యమాలు కూడా మొత్తం ప్రపంచ మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క దృష్టిని, వాళ్ళ యొక్క సైద్ధాంతిక దాన్ని కొంత మార్చడానికి అది ఒక స్పేస్ కల్పించిందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఒక వివిధ రకాలైనటువంటి విద్యార్థి ఉద్యమాలు మరియు ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు ఈ రెండు కూడా ఈ యొక్క పాత ఉద్యమాలకు భిన్నంగా కొత్త ఉద్యమాలు అని మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క వ్యూహాలు కూడా కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు కార్మిక ఉద్యమాలు జరిగేటప్పుడు ఏంటంటే అవి మనం హంగర్ స్ట్రైక్లు కానివ్వండి, ఇంకా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అది లాకౌట్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్లాంటి ఈ పర్యావరణ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు అనేవి కొత్త వ్యూహాలతో, కొత్త పందాలతో అవి మనం సామాజికంగా మనం అర్థం చేసుకోవడానికి కొత్త సిద్ధాంతాలు అవసరమైనటువంటి ఉద్యమాలను ఈ యొక్క విద్యార్థి ఉద్యమము మరియు ఈ యొక్క పర్యావరణ ఉద్యమం మనం చెప్పుకోవచ్చు. బహుశా ఈ అన్ని రకాల ఉద్యమాలలో ఈ యొక్క కొత్త సామాజిక ఉద్యమం అత్యంత ప్రజాదరణ పొందిన రూపాల్లో ఒకటి చెప్పుకోవచ్చు. అంటే అంతకుముందు ఈ రోజు మీరు కర్షకుల గురించి మాట్లాడితే జనాలు రాకపోవచ్చు, కానీ మీరు కార్మికుల గురించి మాట్లాడితే జనాలు రాకపోవచ్చు. కానీ అదే మీరు ఒక పర్యావరణం గురించి మాట్లాడండి, ఒక విద్యార్థి హక్కుల గురించి మాట్లాడండి, ఈ రోజు ఈ రెండు విషయాలు కూడా చాలా అత్యంత ప్రధానంగా అవి ఎక్కువ మందిని ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. అంటే ఉద్యమాల స్వరూపం మారింది. ఉద్యమాలు అనేది ఇంతకుముందు కొంతమంది కేంద్రంగా ఉండేది, ఇప్పుడు నూతన కేంద్రాలు వచ్చాయి, నూతన సమస్యలు వచ్చాయి. వీటిని నూతన
సామాజిక ఉద్యమాలను మనం వీటికి చెప్పుకోవచ్చు. అది విద్యార్థి ఉద్యమాలు, రెండు పర్యావరణ ఉద్యమాలు, ఈ రెండు కూడా నూతన సామాజిక ఉద్యమాలు. ఇవి ప్రపంచాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్ని, ఆర్థికల్ని, ఆ తర్వాత సామాజిక శాస్త్రవేత్తల్ని అందరినీ కూడా ఈ రెండు ఉద్యమాలు అనేది చాలా ప్రముఖంగా ఈ రోజు ప్రజల్ని అవి ప్రభావితం చేస్తా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ఈ యొక్క చిక్కో ఉద్యమం కూడా ఒక అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వాళ్ళు ప్రజలు తమ యొక్క ప్రజలు ఇది దాంట్లో ఉద్యమం పాల్గొని ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యమ రూపాలలో కూడా ఈ యొక్క చిక్కో మూమెంట్ ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సామాజిక ఉద్యమాలు సనాతన సామాజిక నిర్మాణం నిరసిస్తూ మరియు నిరంతర ప్రతిఘటనలు మరియు అవరోధాల ద్వారా సమాజంలో అవసరమైన మార్పులకు తీసుకురావడానికి భారీ భాగస్వామ్యం ద్వారా ప్రారంభించబడిన చర్యలు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనము ఈ యొక్క సామాజిక ఉద్యమాలు అనేటివి సనాతన సామాజిక నిర్మాణం నిరసనిస్తూ, అంటే ఇంతకుముందు గతంలో ఒక ఉద్యమం చేస్తే దాని కొన్ని పద్ధతులు ఉండేవి. ఆ పద్ధతులని ఈ యొక్క నూతన ఈ యొక్క కొత్త సామాజిక ఉద్యమాలు అనేటివి ఆ పాత పద్ధతులను నిరసిస్తుంది. ఇది కొత్త పద్ధతుల్ని ముందుకు తీసుకొస్తుంది. అదేంటి అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా, అంటే ప్రజల్ని ఒక ఉద్యమంలో దాంట్లో భాగం చేయడం వల్ల ఒక కొత్త ఉద్యమం అనేది చాలా చాలా వినూతంగాను ఒక సృజనాత్మక కలిగిన ఉద్యమంగా మనం నడుస్తూ ఉన్నాయి. మీ అందరికి తెలుసు, కొంతమంది సింగర్స్ ఉన్నారనుకోండి, పెయింటర్స్ ఉన్నారనుకోండి, లేదంటే లిరిసిస్టులు ఉన్నారనుకోండి, కవులు, కళాకారులు, వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ కొత్త ఉద్యమాలు అనేది ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని ప్రజల యొక్క ఆదరణ చాలా ఎక్కువగా ఈ యొక్క కొత్త ఉద్యమాలు పొందుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సామాజిక ఉద్యమాలు ప్రజల దీర్ఘకాలిక అణచివేతలను మరియు నిరాశను అధిగమించిన మార్గాలు. అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క కొత్త సామాజిక ఉద్యమాల వల్ల ప్రజల యొక్క సమస్యలు మరియు నిరాశలను ఇది అధిగమిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ నిరాశలో ఉన్నటువంటి జనాల్ని యొక్క కొత్త సామాజిక వర్గము, ఆ కొత్త సామాజిక ఉద్యమాలు అనేటివి అవి ప్రజల యొక్క అణచివేత, అంటే వాళ్ళ యొక్క హక్కులని అణచివేయడం నుంచి మరియు నిరాశలను అధిగమించే మార్గాలు. ఉద్యమాల ద్వారానే ఏదైనా కానీ నిరాశను మనము అధిగమించవచ్చు. ఇది మనము నూతన సామాజిక ఉద్యమాల యొక్క ఒక నిర్మాణం శైలి అనేది, నిర్మాణం అనేది ఇప్పుడు మన ఇల్లు అంటే ఉద్యమ నిర్మాణం అనేది మన ఇల్లు లాగానే. అది మనం సాదాసీదాగా కట్టుకుంటామా, ఇప్పుడు కొంత డిజైనింగ్ గా కట్టుకుంటామా, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త ఇప్పుడు ఉన్నటువంటి పర్యావరణానికి అనుకూలంగా కట్టుకుంటామా అనేది ఎట్లా. అదేవిధంగా సామాజిక నిర్మాణం కూడా అది ప్రజల్ని మనము దాంట్లో భాగస్వామ్యం చేయడం ద్వారా చేస్తామా, లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి పోరాడి వాళ్ళే అందరికి కలిసి చేస్తారా, ఇట్లా నిర్మాణ పద్ధతులలో అంటే పాత సామాజిక ఉద్యమాలకు కొత్త సామాజిక ఉద్యమాలకి నిర్మాణ పద్ధతులలో చాలా తేడా ఉందని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిర్మాణ పద్ధతి కొత్త సామాజిక ఉద్యమాల యొక్క నిర్మాణ పద్ధతి వినూతంగా ఉండి అది ప్రజల యొక్క నిరాశలను మరియు అణచివేతలను దూరం చేసిందని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే అసలు ఈ యొక్క చిక్కో మూమెంట్ అనేది ఎక్కడ మొదలైంది, దాని యొక్క మన గతంలోకి వెళ్తే అది ఏ రాష్ట్రంలో నుంచి మొదలైంది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి రాష్ట్రం. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కి మరి హిమాలయాలకు మధ్యలో ఉంది. అక్కడ ఉత్తరాఖండ్ లో ఈ యొక్క చిక్కో మూమెంట్ అనేది జరిగింది. మనం చారిత్రాత్మకంగా ఈ యొక్క చిక్కో మూమెంట్ లోపలికి వెళ్లే ముందు అసలు ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క ఎవరిని పరిపాలించారు, అక్కడ ఎందుకు చిక్కో మూమెంట్ ఎక్కడ వచ్చిందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉత్తరాఖండ్ కనుక చూస్తే బ్రిటిష్ టైంలో అది ఒక ఐసోలేటెడ్, అంటే అది భారతదేశంలో భాగం కాకుండా ఉండే విధంగా అది ఉండేది. అంటే అది ఒక మూలకు ఉండి బ్రిటిష్ వాళ్ళకి కానీ అది మన భారతదేశంలో అంతర్భాగం కాదు, అదే ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉండేది. అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో బ్రిటిష్ వాళ్ళు ఇంపీరియలిస్ట్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అక్కడ ఉత్తరాఖండ్ లో చాలా బలమైనటువంటి ఒక అడవులో ఉండేది. అట్లాంటి రాష్ట్రం అది. ప్రకృతి ఒడిలో ఉత్తరాఖండ్ ప్రజలు జీవించేవాళ్ళు. అంటే అక్కడ ఈ యొక్క ప్రకృతి అంటే ఒక దట్టమైన అడవి ఉందనుకోండి, అక్కడ మీ అందరికి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక దట్టమైన అడవిలో ప్రజలు ఎంత సుఖ సంతోషాలతోటి ఈ యొక్క ప్రకృతి ఒడిలో అమ్మ ఒడిలో ఉన్నట్టు వాళ్ళు ప్రకృతి ఒడిలో ఈ యొక్క ఉత్తరాఖండ్ ప్రజలు ఉండేవాళ్ళు. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము అది భారతదేశంలో ఒక రాష్ట్రం. ఇప్పుడు అది
అది ఒకప్పుడు బ్రిటిష్ టైంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి సంతతి రాజుల పాలన కింద ఉండేది. అది ఒక ప్రకృతి వారసత్వం కలిగినటువంటి హర్వాడి అంటే దాని యొక్క ప్రాంతము అది అది చాలా ప్రకృతి రమణీయతను కలిగి ఎక్కువ అడవులను కలిగి ఉండేది. దీన్ని యునెస్కో కూడా వారసత్వ సంపదగా అది గుర్తించింది. అసలు ఏం జరిగింది ఉత్తరాఖండ్ లో, అసలు ఎందుకు ఈ చిప్కో మూమెంట్ వచ్చింది అనేది ఈ రోజు మనం మాట్లాడుకున్నాం. అసలు ఉత్తరాఖండ్ అనేది భారతదేశానికి ఒక హిమాలయాల దగ్గరలో అది ఉంటుంది. అక్కడ భిన్న మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి తెగల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైంది అంటే ఈ యొక్క ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము అది రాజుల చేతిలో ఉండేది. రాజుల చేతిలో ఉన్న తర్వాత దాన్ని యొక్క గోర్ఖాలు ఆ రాష్ట్రం గోర్ఖా యుద్ధం జరిగింది. అది కొంతకాలం ఈ యొక్క గోర్ఖాల చేతిలో ఉండేది. ఆ తర్వాత అది ఏమైంది అంటే అది రాజు చేతిలో కాకుండా అది బ్రిటిష్ పాలనలోకి పోయింది. ఈ బ్రిటిష్ పాలనతోటే మొత్తం ఉత్తరాఖండ్ యొక్క వ్యవస్థ మొత్తం చింద్రవందరమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజు పరిపాలనకి మరియు మన భారతదేశంలో ఉన్న వాళ్ళ రాజుల పరిపాలనకి మరియు విదేశీయులైనటువంటి ఈ యొక్క బ్రిటిషర్స్ పరిపాలనకి చాలా తేడా ఉంది. వాళ్ళ రాకతో ఏమైందంటే ఈ యొక్క సహజ వనరుల దోపిడీ అత్యధికంగా ఎక్కువైపోయింది. అంటే ఎట్లా వాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు అంటే భారతదేశంలో కొన్ని వేల అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,800 3,200 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరం మొత్తం చెక్కలు కావాలి. ఒక స్లీపర్ అంటే ఇప్పుడు మనం ట్రాక్ వేసేటప్పుడు అది రైల్వే ట్రాక్ వేసేటప్పుడు ఏమవుతుందంటే కింద దిమ్మెలు పెట్టడానికి ఈ యొక్క కలప అవసరం. మరి అంత పెద్ద ట్రాక్ వేయడానికి భారతదేశంలో ఎక్కడ చెట్లు ఉన్నాయంటే అది ఉత్తరాఖండ్ లో. ఈ యొక్క బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చినటువంటి ఉత్తరాఖండ్ ని ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే అక్కడ ఉన్న అడవుల్ని విపరీతంగా దోపిడీ చేయడం మొదలు పెట్టారు. అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అవి అందుబాటులో కాకుండా అక్కడ చట్టాలు తీసుకొచ్చేసేసి అంటే అక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు ఆ యొక్క ప్రకృతి యొక్క ఫలాలను అందనీయకుండా వాళ్ళు విపరీతంగా ఆ చెట్లను నరికివేయడం అనేది జరిగింది. అంటే ఈ కలోనియల్ టైమ్స్ అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ యొక్క ఉత్తరాఖండ్ అనేది అత్యంత ఘోరంగా అది అవమానించబడ్డదని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళ చెట్లను వాళ్ళ సంపదలను వాళ్ళు కాకుండా చేసేసేది భారతదేశంలో రైలు ట్రాక్లను వేయడానికి వాళ్ళు ఈ యొక్క ఉత్తరాఖండ్ వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. దీని వల్ల ఏమైంది అంటే అక్కడ ఒక పెద్ద ఉద్యమం అనేది పునాదులు పడ్డది. బ్రిటిష్ టైంలోనే యొక్క ఉద్యమానికి అది పడ్డదని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానిక ప్రజలు అక్కడ రాజు అంటే ఇష్టం ఉంది వాళ్ళకి. అందుకే రాజుకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజుకి వాళ్ళు ఇష్టంగా ఉండేవారు. కానీ ఆ రాజు కూడా అతని యొక్క అటవీ హక్కులని బ్రిటిషర్స్ కి అమ్మడం వల్ల ఆ బ్రిటిషర్స్ వాళ్ళ మీద పన్నులు వేసేసి ప్రజల మీద పన్నులు వేసి వాళ్ళు మొత్తం ప్రకృతిని విపరీతంగా దోపిడీ చేసేసి మొత్తం మన ఈ యొక్క ఉత్తరాఖండ్ ని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి ఒక ఎక్స్‌ప్లాయిటేటివ్ జోన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. అంటే ఒక దోపిడీకి కేంద్రంగాను వాళ్ళు తయారు చేశారు. అంటే ఎంతో ప్రకృతి రమణీయత ఎంతో సహజ వనరులు ఉన్నటువంటి యొక్క ఉత్తరాఖండ్ ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్ల అది పూర్తిగా దెబ్బతినిపోయి అక్కడ ఉన్న చెట్లను అడవిలో నరికివేత చెట్టు నరికేయడం మొత్తం ఆ చెట్లని పూర్తిగా నరికివేసి వాళ్ళ యొక్క స్వార్థకు ఉపయోగించడం. అక్కడ ఇప్పుడు భారతదేశంలో హిందువులంతా వాళ్ళు ప్రకృతిని దేవతలుగా పూజిస్తారు. అదేవిధంగా బౌద్ధులు కూడా కొన్ని చెట్లను ప్రకృతిగా వాళ్ళు పూజిస్తారు. ఇప్పుడు పీపల్ ట్రీ అంటారు దాన్ని. మన భారతదేశానికి కూడా ఈ యొక్క చెట్టు ఇది ఈ చెట్టు అనేది మనకు జాతీయ చెట్టు ఉంది. అదేవిధంగా బుద్ధిస్టులు కూడా కొన్ని చెట్లని వాళ్ళు వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. అంటే ఎన్నో మహిమలు ఉన్నట్టు ఆ చెట్లకు తాగుతులు కట్టడం అట్లాంటిది. అంటే ప్రకృతిని వాళ్ళు ఒక దేవతలు పరిగణిస్తారు. కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ నరికివేత ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క దోపిడీ అది ఒక పెద్ద పెను సంచలనం, అది పెను మార్పులకు దారితీసి ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా ఇది మనం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అసలు వీటి కారణం ఏంటంటే ఈ యొక్క చిప్కో మూమెంట్ కి రైల్వేల నిర్మాణము మరియు సిపాయిల తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రైల్వే నిర్మాణానికి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెద్ద ఎత్తున అడవులు నరకడము, ఆ అడవులు నరకడానికి ఉత్తరాఖండ్ ప్రజలు దాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడము అనేది ప్రధాన కారణం. అయితే రెండో కారణము సిపాయిల తిరుగుబాటు. సిపాయిలు అనేవాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క
ప్రభుత్వము వారి పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడము, ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు, ఈ యొక్క రైల్వే నిర్మాణం అనేది రెండు ప్రధాన కారణాలుగా మనము చిప్కో మూమెంట్ ని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఈ మన యొక్క చిప్కో ఉద్యమానికి మూల కారణాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిప్కో మూమెంట్ ఏమైంది అంటే అది 1907లో ఏమైంది అంటే అది ఒక హింసాయుతమైనటువంటి మార్గంలోకి ప్రవహించింది. దాంట్లో 100 మంది చనిపోవడము, అది హింసలోకి వెళ్ళడం వల్ల అది తర్వాత అహింసా మార్గం తీసుకొచ్చి వచ్చింది. కొన్ని వందల మంది బ్రిటిష్ పోలీసు వాళ్ళని చంపడము, ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు కనుక ఇక్కడ చాలా పోలీస్ స్టేషన్లు తగలబెట్టినట్టు అక్కడ కూడా ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది అంటే ఈ యొక్క అడవుల్ని కాపాడుకోవడానికి అక్కడ ప్రజలు అక్కడ పోలీస్ స్టేషన్లను పోలీసులను చంపడము, ఆ పోలీసులు ప్రజల మీద దాడి చేసేసి అక్కడ చాలా మంది 100-200 మంది ఆ రోజులో చనిపోవడం వల్ల అది ఒక హింసాయుతమైనటువంటి మార్గంలోకి ఈ యొక్క చిప్కో మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో అది అహింస వైపు, అంటే గాంధీజీ గారి నాన్ కోఆపరేషన్, అంటే ట్యాక్సీలు కట్టకపోవడము, వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ని పాటించకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి వచ్చాయి. అంటే ఈ యొక్క ఎవరు వీళ్ళు ఈ యొక్క చిప్కో ఉద్యమం అనేది వాళ్ళ హింసాయుత మార్గం నుండి అది అహింసా మార్గంలోకి ప్రవేశించింది. దానికి చాలా మంది గాంధీ 1960 అంటే 60-70 అంటే ఆ రోజులలో గాంధీ యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంది. చాలా మంది గాంధీజీ గారి శిష్యులు, గాంధీ గారి నాయకత్వం నడిచినటువంటి వాళ్ళు ఆ రోజు చిప్కో మూమెంట్ లో ముందుండి ఆ యొక్క ఉద్యమాన్ని వాళ్ళు ఒక హింసా మార్గం నుండి అహింసా మార్గంలోకి వాళ్ళు నడిపారు. అందులో సుందర్లాల్ బహుగుణ అనే అతను చాలా మనం మొదటగా చెప్పుకోవచ్చు. అంత ముందు కూడా సుందర్లాల్ బహుగుణ కంటే ముందు కూడా చాలా మంది దాన్ని చెప్పారు. అయితే సుందర్లాల్ బహుగుణ చాలా ముందుండి అతను చేసినటువంటి ఉద్యమం అనేది ఈ యొక్క చిప్కో ఉద్యమానికి మనము అది బాటలు వేసింది అని చెప్పుకోవచ్చు. విమలా బహుగుణ, సుందర్లాల్ బహుగుణ యొక్క భార్య విమలా బహుగుణ, ఈమె నౌత్య ఖచ్చితంగా తెహ్రీకరాలు కోరుకున్నారు. పితృస్వామ్య మరియు ఇన్సులేట్ చేయబడిన రాచరిక రాష్ట్రం. దీన్ని ఎప్పుడు ఉన్నత పాఠశాల కూడా లేదు అమ్మాయిలకు. అంటే ఈ రాష్ట్రంలో ఏంటి అంటే ఒక రాచరికం, అంటే అది ఒక రాజుల పాలన, ఆ తర్వాత అది బ్రిటిష్ వారి పాలన. ఈ విధంగా అక్కడ అమ్మాయిల చదువు అనేది అది పూర్తిగా దెబ్బతినిపోయి అది ఒక రాచరిక రాష్ట్రంగా ఉండేది. ఈ యొక్క పితృస్వామ్యంగా కూడా ఉండేది. అంటే ఈ యొక్క పితృస్వామ్యం ఇప్పుడు స్త్రీవాదులు కానీ పర్యావరణవాదులు కానీ ఈ యొక్క పితృస్వామ్యం కానీ లేకపోతే ఇంకా రాచరిక పాలన కానీ వ్యతిరేకం. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ యొక్క విమలా బహుగుణ ఆమె గాంధీ గారి శిష్యురాలు అని ఆమె ఇక్కడ బాలికల పాఠశాల లేకపోవడము, ఆమె ఇక్కడ బాలికల పాఠశాలను మొట్టమొదటిసారిగా తెరవడము, దాని ద్వారా విద్యను అందరికీ పంచడము, ఆ తర్వాత వాళ్ళు ఆమె తన యొక్క ఆశ్రమాన్ని అక్కడ ఏర్పరచుకోవడము, ఆమె భర్త సుందర్లాల్ బహుగుణ ఆమె ఇద్దరు కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ఒక అశాంతి నుంచి ఒక శాంతియుత ఉద్యమంగా వీళ్ళు మలచడంలో వాళ్ళు చాలా ఉద్యమంలో పనిచేశారు. అంటే వీరు అక్కడ ఉన్న బాలికల చదువు గురించి, అక్కడ ఉన్నటువంటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా గాంధీయన్ స్టైల్లో వీళ్ళు తమ యొక్క ఉద్యమాన్ని నడిపారని మనం చెప్పుకోవచ్చు. వీరు పర్యావరణ పరిరక్షణానికి గాను జాతీయ అంతర్జాతీయ యొక్క సహాయం తీసుకుని వీళ్ళు చేశారు. ఇక్కడ చదవచ్చు, ఇది మనల్ని చుట్టుముడుతున్నటువంటి ప్రపంచ పర్యావరణ సంక్షోభానికి భారీగా ప్రభావితం చేసింది. ఈ రోజు మీరందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం యొక్క గ్లేషియర్స్ పోవడం కానివ్వండి, భూమండలం అది వేడెక్కడం కానివ్వండి, వీటన్నిటి కూడా చిప్కో ఉద్యమం ప్రభావితం చేసింది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ చరిత్రలో చిప్కోకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకు అంటే రోజు రోజుకి ప్రపంచం అనేది ఒక విపరీతమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి వానలు, ఇట్లా రకరకాలైనటువంటి పర్యావరణ అసమతుల్యంలోకి వచ్చింది. అట్లాంటప్పుడు ఈ యొక్క విమలా బహుగుణ, సుందర్లాల్ బహుగుణ అనేటువంటి గాంధీ శిష్యులైనటువంటి వీళ్ళు హింసాయుతం నుంచి కాకుండా అహింసా మార్గంలో వీళ్ళ యొక్క ప్రకృతి పర్యావరణ రక్షణ మొదలు పెట్టారు. చిప్కో అంటే హిందీ వర్డ్, హిందీ అంటే ఉర్దూ వర్డ్. చిప్కో అంటే అంటిపెట్టుకోవడం. అంటే ఒక మనిషి ఇప్పుడు ఇల్లీగల్ ఒక చెట్టుని అన్యాయంగా అది నరికివేయబడకుండా దాన్ని పోయి ఆలింగనం చేసుకోవడం.
ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆడపిల్లలు దానికి పోయి ఆ చెట్లను అది ఇల్లీగల్ గా అంటే అక్రమంగా అన్యాయంగా లేకుంటే దాన్ని నరకడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఒక సామూహికంగా చెట్లను వాళ్ళు ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలింగనాన్ని దాన్ని ఏమంటారంటే చిప్కో అని అంటారు. అంటే ఈ రకంగా వాళ్ళు ఆపగలిగారు. ఎన్నో అడవుల నరికివేతను, చెట్ల నరికివేతను ఆడవాళ్ళు దాన్ని చుట్టుముట్టడం ద్వారా, ఆ చెట్లను చుట్టుముట్టడం ద్వారా అది అడుగుల నరికివేతను వాళ్ళు ఆగారని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఈ విధంగా సుందర్లాల్ బహుగుణ మరియు విమలా బహుగుణ వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క సహకారంతో వీళ్ళు చిప్కో ఉద్యమాన్ని వాళ్ళు అంటే చెట్టుని ఆలింగనం చేసుకోవడము, అది నరికివేతకు గురి కాకుండా చూడడం అనేది ఈ ప్రపంచంలోనే ఒక కొత్త సిద్ధాంతం. ఈరోజు శాంతియుతంగా మనిషిని మనం మార్పు తీసుకురావడం, అదేవిధంగా ఒక చెట్టును మనం నరకకుండా ఆపడం కూడా ఒక అహింస అన్నట్టు. వాళ్ళు మనం కొట్టో తిట్టో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని తూటాలతో పెంచడం కాకుండా వాళ్ళు దాన్ని నరికేయకుండా చెట్టుని కాపాడుకోవడం అంటే ఇది చాలా గొప్ప. ఒక భారతదేశంలోనే ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ యొక్క ప్రకృతిని దేవుళ్ళుగా పూజించడము, చెట్లను పూజించడం. ఈ రోజు కూడా మనం గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును ఇంటి దగ్గర ప్రతి వారు నీళ్లు పోసేసి దాన్ని ఒక జాగ్రత్తగా కాపాడతారు. ఎందుకంటే తులసి చెట్టుకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని తులసి చెట్టుని కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి చెట్టుకు కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అది ప్రకృతిని, ప్రజల్ని ఈ యొక్క రోగాల నుండి, రకరకాల వాటి నుండి అది కాపాడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రకృతి అనేది ఈ యొక్క కాపాడుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీమ్ తీసుకున్నాం అనుకోండి, నీమ్ చెట్టు కూడా అంటే అది వేప చెట్టు కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దాన్ని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇట్లా వేప చెట్టును పూజించడం, లేకుంటే రావి చెట్టును పూజించడం, లేకుంటే అక్కడ ఉన్న చెట్టును పూజించడం అనేది భారతదేశం అంటే ఇది మనం ఉత్తరాఖండ్ అయినా కానివ్వండి, లేకుంటే ఇది కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే కన్యాకుమారి వరకు చెట్లను వాళ్ళు పూజించడం అనేది మనం ఎక్కడ చూసినా కానీ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, లేకుంటే రోడ్డు ప్రయాణిస్తాం అనుకోండి, ఏదో ఒక చెట్టుకి అన్ని తాయెత్తులు కట్టి ఉండడం, ఆ చెట్టుని ఒక దేవులుగా, అది గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, పట్టణ ప్రాంతాలలో కానివ్వండి, చెట్లని పూజించడం అనేది ఈ ప్రపంచంలో ఈ దేశంలోనే ఉంది. అంటే ప్రకృతిని కాపాడుకునే ఒక లక్షణం, ఆ యొక్క పరిస్థితి అనేది ఈ దేశంలో ఉంది. దానికి తోడు ఇప్పుడు పెరుగుతున్నటువంటి మనకు విద్యా ప్రభావం వల్ల అది ఇంకొంచెం ఎక్కువైపోయి నాకు నిజానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అంటే ఒక పక్కన మన సాంప్రదాయాలు, మనం చదువుతున్న వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా పర్యావరణాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే చిప్కో ఈ విధంగా స్త్రీలు వాళ్ళు చెట్లను నరకకుండా అవి ఆలింగనం చేసుకోవడం వల్ల ఇది చిప్కో ఉద్యమంగా మనము ఇది భారతదేశంలో కాదు ప్రపంచ పర్యావరణ ఉద్యమాలలో ఈ యొక్క చిప్కో ఉద్యమం అనేది చాలా పెనుమార్పులకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు స్కూల్లో చదివిన పిల్లలకు కూడా తెలుసు చిప్కో ఉద్యమం అంటే ఏంటి, అంటే ఏ విధంగా జరిగిందని. ప్రతి పర్యావరణంలో కూడా ఈ చిప్కో ఉద్యమం అనేది ఒక సువర్ణ అక్షరాలతో అది లిఖించబడ్డదని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే స్త్రీలు ఏ రోజైతే వాళ్ళు ఒక ఉద్యమంలో భాగం అవుతారో ఆ భాగం కావడం వల్ల అది కొత్త ఉద్యమ రూపం అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కార్మికుల ఉద్యమాలలో, కర్షకుల ఉద్యమాలలో స్త్రీల యొక్క పాత్ర తక్కువగా ఉండేది. కానీ ఇక నూతన సామాజిక ఉద్యమాలలో ఈ స్త్రీలు, దళితులు, గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఉద్యమ నిర్మాణం అనేది వేరే విధంగా ఉంది. అందుకనే ఇది ఒక రకంగా ఇది దాని యొక్క లక్ష్యాన్ని అది చేపట్టుకోగలిగిందని మనము చెప్పుకోవచ్చు. ముగింపు అంటే ఇప్పుడు ఈ ముగింపులో మనము అసలు ఈ చిప్కో మూవ్మెంట్ మనకి ఏం చేయగలిగిందంటే, ఈ చిప్కో మూవ్మెంట్ అనేది మొత్తంగా ఒక శక్తివంతమైనది పర్యావరణము మరియు ప్రజల వాళ్ళ హక్కులను ఇది సమర్థించింది అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇది యొక్క చిప్కో మూవ్మెంట్ అనేది ఈ యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో భారతదేశ జనాభా 140 కోట్లు, మరి ప్రపంచ జనాభా కూడా 800 కోట్లకు దగ్గరగా వస్తుందని మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇంత జనాభా పెరుగుదల వల్ల అడవులు తగ్గిపోయి అది పర్యావరణ సమతుల్యము దెబ్బతింటున్నది. అంతే స్థాయిలో ప్రజలు చెట్లను నాటడం ఆపేశారు. అంటే ఈ యొక్క చెట్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందులో భాగంగానే మనము ఈ యొక్క చిప్కో ఉద్యమము
పర్యావరణ ఉద్యమం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో రెండు రెండు ప్రధాన కారణాల వల్ల వచ్చిందని కూడా మనం తెలుసుకున్నాం. ఒకటేమో రైల్వేలను నిర్మించడము, రెండోది సిపాయిల తిరుగుబాటు. అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ ఉత్తరాఖండ్ అనేది ఒక ఐసోలేటెడ్ అంటే ఒక దూరంగా విసిరివేయబడ్డ రాష్ట్రంగా ఉండడము, ఆ రాష్ట్రంలో రైల్వేలు నిర్మించడానికి అక్కడ ఉన్నటువంటి అడవులను నరికివేయడము, దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఉద్యమాన్ని నడపడము, బ్రిటిషర్స్ వ్యతిరేకంగా. అంటే ఈ యొక్క చుక్క ఉద్యమానికి ప్రధానంగా రైల్వేలు నిర్మించడం మరియు సిపాయిల తిరుగుబాటు ఈ రెండు కూడా ప్రధాన కారణాలు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది 1905లో ఒక హింసాయుతమైనటువంటి మార్గం తీసుకుంటే దాన్ని అహింస మార్గంగా సత్యాగ్రహీస్ అంటే సత్యం. ఇప్పుడు గాంధీ గారు సత్యాగ్రహి అంటారు. గాంధీ గారు చాలా మంది సత్యాగ్రహం చేసి మనకు ఉద్యోగం వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. సత్యాగ్రహం ద్వారా ఈ యొక్క ఉద్యమం చేయడం అంటే గన్ను పట్టుకున్నాం అది వాళ్ళు లేకుండా వేరే వాళ్ళని చంపడము కాదు, అంటే అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఒక సత్యాగ్రహం చేసేసి మనకు దాన్ని వాళ్ళకు చెప్పడం యొక్క సమస్య. ఈ రకంగా ఈ యొక్క చుక్క ఉద్యమం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం పిల్లలు మీరంతా చదివిన తర్వాత దీని ద్వారా అసలు పర్యావరణ ఉద్యమాలు ఎటువంటి ఆలోచనలు సేకరించాలి, అదేవిధంగా పర్యావరణ రకాలను కదలికను తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రభావం వివరించాలి. ఇది సాధారణ మాస్ ఉత్పత్తి అంటే ఇది ఇప్పుడు పేపర్ ఉదాహరణ మీకు ఈ రోజు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఈ రోజు పేపర్ ఉత్పత్తి అనేది ఎంత ఒకప్పుడు పేపర్ ₹1 ఉండేది, కానీ అది ఇప్పుడు ₹3 అయింది. ఒక పేపర్ ఉత్పత్తికి ఒక పేపర్ ఉత్పత్తికి చాలా చెట్లు నరికివేయాల్సి వస్తుంది. అంటే ఈ యొక్క చెట్ల నరికివేత మాస్ ఉత్పత్తి. ఇప్పుడు ఖమ్మంలో పేపర్ మిల్స్ ఉంది, ఆ పేపర్ మిల్స్ ఉత్పత్తికి ఎన్నో చెట్లను ఖమ్మంలో ఉన్నటువంటి అడవులలో నరికి ఆ పేపర్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అంటే ఇది ఈ పర్యావరణ రక్షణ అనేది మనం దాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఆ న్యూస్ పేపర్ ప్రతి ఇంటికి కాకుండా కమాండ్గా ఒకే న్యూస్ పేపర్ పెట్టాలనుకోండి కొంతమందికి, ఆ పేపర్ వాడకం మనం తక్కువ చేయొచ్చు. అంటే పేపర్ అనేది ఇప్పుడు భద్రాచలం పేపర్ మిల్స్ ఉంది, ఆ పేపర్ మాస్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మీరందరికీ తెలుసు ఒక పేపర్ ఉత్పత్తి చేయడం ఈ రోజు ఎంత ప్రకృతి వినాశకం అంటే ఒక పేపర్ ఉత్పత్తి చేయడానికి చాలా చెట్లను నరికివేయాల్సి వస్తుంది. అంటే ఈ యొక్క భద్రాచలం పేపర్ మిల్స్ ని మనం ఒక ఉదాహరణగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మాస్ ఉత్పత్తి మీద ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు అనేవి పనికొస్తున్నాయి. ఆ యొక్క ప్రకృతిని నాశనం చేసే ఒక బహుళ ఉత్పత్తిని మనం ఆపవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ కొత్త ఉద్యమాలు ఎటువంటి వ్యూహాలు ఉపయోగించాయో కూడా మనం తెలుసుకున్నాం. మనం పర్యావరణ ఉద్యమాల మనం గుర్తించినట్టయితే ఇవి సహజ వనరుల దుర్యోగానికి వ్యతిరేకంగా సామూహిక నిరసనలు అని మనము చెప్పుకోవచ్చు. అదే రకంగా అవి రాష్ట్రంపై వాటి హానికరమైనటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకున్నాం. మన సమాజంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. అంటే అవి చాలా కొన్ని సంవత్సరాల పాటు అపరిష్కృతంగా ఉండి, ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ 200 సంవత్సరాలలో వాళ్ళు ఎన్నో సమస్యలను వాళ్ళు చేసిపోయారు. దానివల్ల ఏమైంది అంటే అవి కొన్ని సుదీర్ఘ కాలం పాటు అపరిష్కృతంగా ఉన్నాయి. మరి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే ఇప్పుడు అడవి మీద హక్కులు అనేది కూడా వాళ్ళు చేసినటువంటి యొక్క నిర్వాహకం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రజల యొక్క హక్కుల్ని అడవి మీద లేకుండా చేశారు. గిరిజనులకి వాళ్ళ యొక్క హక్కు వాళ్ళ లేకుండా చేశారు. అందుకనే ఒక గిరిజనుడు తన కవితలు చెప్తాడు, సారు చాప నీళ్లు తాగితే చెరువులో నీళ్ళు అయిపోతాయా అని. అంటే దాని అర్థం ఏంటంటే ఒక గిరిజనుడు అడవి ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల అడవి నాశనం అయిపోతుందా అంటే అడవి మీద గిరిజనులకి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ప్రజలకి ఆ హక్కు ఉందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఇది మన సమాజం యొక్క ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఈ పెద్ద పెద్ద సమస్యలకి ఈ దీర్ఘకాలిక సమస్యలకు ఎవరు సమాధానం చెప్తారంటే ఒక సామూహికమైనటువంటి ఉద్యమం మాత్రమే వాటిని మనకు ఆ నిరాశ నుండి లేకుంటే ఆ యొక్క మనకు ఆ ఒంటరితనాన్ని నుంచి ఆ వైఫల్యాల నుంచి బయటకు తీసుకొస్తారని చెప్పొచ్చు. ఒక సామూహికమైనటువంటి నిరసన చర్య అంటే ఏంటి అంటే దాని నుంచి బయటికి రావాలంటే అప్పుడున్న పాలకులకు కానీ ఇప్పుడున్న పాలకులకు కానీ రేపు వచ్చే పాలకులకు కానీ ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సమస్యను పరిష్కరించాలంటే ఉదాహరణకి అది మనం వైద్యమే కానివ్వండి. ఈ రోజు పేదవాళ్ళకి అది వైద్యం అందే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు దాన్ని నివారించడానికి ఒక సామూహికమైనటువంటి ఉద్యమం అవసరం. అట్లే ఈ
యొక్క పెద్ద సమూహాలలో పెద్ద సమస్యలు ఎదుర్కోవడానికి పెద్ద సంఖ్యలో జనాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని సామూహికమైనటువంటి సంఘటితమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉద్యమాలన్నింటికి సామూహిక సంఘటిత చర్యలు, దీనివల్ల సమాజంలో ఒక కొత్త రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది మనుషుల్ని నిరాశ నుండి దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఒక కొత్త మార్గాన్ని ఇవి చూపిస్తాయి. ఇప్పుడు సామాజిక ఉద్యమాలు అనేటివి ఇవి ఇప్పుడు ఇక్కడ మనకు టర్నర్ మరియు క్లియన్ అనే వాళ్ళు వీళ్ళు ఎవరు నిర్వర్తించారంటే, వారి ప్రకారం సాంఘిక ఉద్యమం అనేది సమాజం లేదా సమూహంలో ఒక భాగమైన మార్పునకు ప్రోత్సహించడానికి లేదా నిరోధించడానికి కూడా కొంత కొనసాగింపుతో కూడిన చర్యగా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా అంటే ఒక ఉద్యమం అనేది అది వాళ్ళు ఒక ప్రోత్సహించడానికి కావచ్చు, అది నిరోధించడానికి కూడా కావచ్చు అని కూడా వాళ్ళు ఈ సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళు తమ నిర్వచనంలో చెప్పారు. ఈ కొత్త సామాజిక ఉద్యమాలు పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ సహజీవనాన్ని, పర్యావరణ సహజీవనం అంటే ఇప్పుడు పర్యావరణంలో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పునఃప్రారంభించాలనే అభ్యర్థనపై పదే పదే మన దృష్టిని ఆకర్షించిన విధంగా పర్యావరణ ఉద్యమాలని, అంటే పర్యావరణంలో ఎన్నో రకాలైనటువంటి పక్షులు జంతుజాలాలు ఎన్నో ఉంటాయి, వాటితో మనము సహజీవనం చేయాలి. దాన్ని మనం తెలుగులో ఏమంటే భూతదయ అంటారు. భూతదయ అంటే మనకు ఉన్నటువంటి మన పక్కనటువంటి వాటికి కూడా మనం వాటి దయగా వాటిని కూడా మనం మనుషులు చూసినట్టే చూడాలి. అంటే ప్రకృతి పర్యావరణము అనేది పునఃప్రారంభించాలి. అంటే ఏదైతే ఈ యొక్క దోపిడీ మనుషులకును ఈ యొక్క అడవికి దోపిడీ సంబంధాలు ఉన్నాయి, ఆ దోపిడీ సంబంధాలను ఆపేసేసి ఒక పర్యావరణ సహజీవనాన్ని మనము అది పెంపొందించే విధంగా ఉండాలనేది ఈ కొత్త సామాజిక ఉద్యమాలు అనేది మనకు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే మనం చిక్కు ఉద్యమాన్ని చెప్పుకోవాలి. పాత ఉద్యమ రూపాలు కాకుండా ఇది కొత్త సంపిణీ పెట్టే బదులు ఇది సంపద పంపిణీపై కాకుండా దానికి బదులు స్థిరమైన పర్యావరణ సాధ్యతపై దృష్టి సారించింది. ఇప్పుడు చాలా మంది కార్మిక ఉద్యమాలు, కర్షక ఉద్యమాలు ఏం చెప్తాయంటే పంపిణీ, అంటే వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని పెన్షన్ అవి రావాలని చెప్తాయి, అంటే అది పంపిణీ మీద దృష్టి పెట్టింది. కానీ పర్యావరణ ఉద్యమం ఏంటంటే అది స్థిరమైనటువంటి అంటే పర్యావరణం అనేది స్థిరమైనది. మనం చనిపోతాం కానీ ఆ చెట్లు ఉంటాయి, అడవి ఉంటుంది, మన మానవ సమాజంపై కొత్త సమాజం వస్తుంది, కానీ ఆ చెట్లు అడిగి అనేది అట్లే ఉంటుంది కదా. అంటే ఇక్కడ అర్థమైంది అంటే స్థిరమైనటువంటి పర్యావరణం మనకు ఉంది, ఆ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని మనము ఈ యొక్క కొత్త ఉద్యమం అనేది చెప్పింది. ఇది ఒక సామాజిక బాధ్యత. అంటే ఈ యొక్క మనం ఈ స్థిరమైనటువంటి పర్యావరణం కాపాడుకోవాల్సిన అవసరము, స్థిరమైనటువంటి బాధ్యత అనేది ఈ కొత్త ఉద్యమము చెప్తా ఉంటుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, చిన్నప్పుడు ఒక పాఠం ఉంటది. ఆ పాఠంలో ఒక తాత ఒక అడవిలో ఒక మామిడి చెట్టు నడుతా ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి అడుగుతాడు, తాత నువ్వు కొన్ని రోజుల్లో చనిపోతావు కదా, ఎందుకు ఈ చెట్టు పెడుతున్నావు అంటే, నేను కాకపోతే ఒక కొత్త వ్యక్తి వచ్చి అతను అడుగుతూ ఉంటాడు, ఏమని, నువ్వు చనిపోతుంటావు కదా, ఎందుకు కొన్ని రోజులైతే ఇది నువ్వు చనిపోతావు కదా, ఎందుకు పెడుతున్నావు ఈ చెట్టును, ఎందుకు నాడుతున్నావు అంటే, ఆ ముసలాయన ఏం చెప్తాడంటే, అయ్యా ఇది నేను కాకపోయినా నా వచ్చే తరాలకి ఇది పనికొస్తుంది అని ఆ యొక్క కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి అతను చెప్పడం జరుగుతుంది. ఆ కొత్తగా వచ్చే వ్యక్తి ఎవరో కాదు, ఆ దేశపు రాజు. ఆ దేశపు రాజు అతని యొక్క సేవా గుణానికి నచ్చి కొన్ని బంగారు నాణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ కథ కూడా మన బాల్యంలో చదువుకొని ఉంటాం. ఇక్కడ చెట్లను అనేది ప్రకృతిని సాదుకుంటే అది మనల్ని అది మనం వచ్చే తరాలను కూడా ఎన్నో రకాలుగా అది ఫలాలు ఇస్తూ ఉంటూ, ఈ రోజు మనం తినే ఆహారం ఎంతో కలుషితంగా ఉంది. కానీ అదే మనం అడవి నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని కనుక సేకరించి తింటే, దాంట్లో ఒక మామిడికాయ అడవి మామిడి తింటే దాంట్లో ఎంతో రకమైన పోషకాలు ఉంటాయి. ఇక్కడ ఎన్నో రకమైన కెమికల్స్ అవి వాడి యొక్క మనకు అన్ని రకాలైనటువంటి నగర జీవితాలలో చాలా దుర్భరమైనటువంటి యొక్క ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన కారణం ఏంటంటే, అడవికి లేకుంటే మనం పర్యావరణం చాలా దూరంలో ఉన్నాం, పర్యావరణ యొక్క వస్తు ఉత్పత్తులకు మనం దూరంగా ఉన్నాం. వాటిని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. పర్యావరణం తోటి మనము పర్యావరణ సహజీవనం, ఇప్పుడు భార్యాభర్తలు ఎట్లయితే సహజీవనం చేస్తారో, అన్నదమ్ములు ఎట్లయితే సహజీవనం, అన్నదమ్ములు అమ్మా నాన్నలు మనం అందరం ఎట్లయితే ఒక కుటుంబంలో సహజీవనం చేస్తామో, అదేవిధంగా ప్రకృతితో మనది సహజీవనం ఉండాలి అనే దానిపైనే ఈ యొక్క పర్యావరణ ఉద్యమం అనేది ఇది ముఖ్యంగా ఇది చూపించిందని చెప్పొచ్చు. ఇది ఒక కొత్త రకమైన ఉద్యమం కూడా మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఒక కర్షక ఉద్యమానికి, కార్మిక ఉద్యమానికి దీనికి చాలా తేడా ఉందని మనము చెప్పుకున్నాము. అంటే చిక్కో ఉద్యమం కూడా ఇందులో కొత్త ఈ పంపిణీ మీద కాకుండా, అంటే సంపద పంపిణీ మీద కాకుండా
స్థిరమైన పర్యావరణ బాధ్యతపై దృష్టి సారించింది. అంటే ఇప్పుడు పర్యావరణాన్ని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పేద ప్రజలు యొక్క పర్యావరణం దెబ్బతీస్తారు అనుకుంటారు. కానీ చిప్కో మూమెంట్ అనేది ఏం చెప్పి ప్రపంచానికి ఏం చెప్పింది అంటే పేద ప్రజలు ఎప్పుడు కూడా ఈ యొక్క పర్యావరణం దెబ్బతీయరు, వాళ్ళే పర్యావరణ పరిరక్షకులు. యాక్చువల్గా ఈ నిజాన్ని చెప్పాలంటే ఈ ప్రకృతిని దోపిడీ చేసే వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అంటే ధనికులు, లేకపోతే పెట్టుబడిదారులు, భూస్వాములు, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రకృతిని వాళ్ళు ఒక దోపిడీకి ఉపయోగిస్తారు. కానీ అదే సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క చెరుకు అంటే ఇప్పుడు వంట చేయడానికి గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజు కూడా కట్టెలే వాడుతూ ఉంటారు. ఉత్తరాఖండ్ లో ఇంకెక్కువగా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో తక్కువ ఉంటుంది వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తక్కువగా దాన్ని ఉపయోగిస్తారు, వాళ్ళే ప్రకృతిని వాళ్ళు కాపాడతారు. అంటే ఈ రకంగా ఈ యొక్క ఇది సంపద మీద కాకుండా ఇది పంపిణీ దృష్టి మీద కాకుండా స్థిరమైన పర్యావరణ బాధ్యతను దృష్టి సారించింది. ఇది బహుశా కొత్త సామాజిక ఉద్యమం యొక్క అత్యంత ప్రచారణ పొందిన రూపాల్లో ఒకటి మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమైంది అంటే పేద ప్రజలు వాళ్ళు ఎప్పుడూ ప్రకృతిని దహనం చేయరు, అది ఓన్లీ ఉన్న వాళ్ళే మన చేస్తారనేది ఒక చిప్కో మూమెంట్ అనేది మనకు తెలియజేసింది. ఇది సామాజిక కొత్త ఉద్యమాల నుండి పాత సామాజిక ఉద్యమాల నిర్మాణాన్ని నిరసిస్తూ కొత్త ప్రతిఘటనలు మరియు అవరోధాల ద్వారా ఇది ముందుకు రావడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క పర్యావరణ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, కొత్త సామాజిక ఉద్యమాలు ఇవి దీర్ఘకాలికంగా అణచివేయబడ్డ వాళ్ళ యొక్క హక్కుల గురించి, అది పర్యావరణ హక్కులే కానివ్వండి, విద్యార్థి హక్కులే కానివ్వండి, దీర్ఘకాలికంగా అణచివేయబడ్డ హక్కులను మనం చెప్పుకోవచ్చు. వాటిని అధిగమించుకోవడానికి ఈ యొక్క నూతన సామాజిక ఉద్యమాలను మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మరొకసారి మీ అందరికి ఇది ఒక రాజు చేతిలో ఉంది, రాజరిక పరిపాలన కొనసాగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇది అత్యంత ఘోరమైనటువంటి వనరుల దోపిడీకి గురైంది. అక్కడ చాలా రకాల నేషనల్ పార్క్స్ ఈ రోజుకి ఉన్నాయి. అక్కడ అది ప్రపంచ వారసత్వ సంపద కూడా యునెస్కోను వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ యొక్క చిప్కో ఉద్యమానికి రెండు ప్రధాన కారణాలు, ఒకటి రైల్వేల నిర్మాణము, రెండో సిపాయిల తిరుగుబాటు. రైల్వే నిర్మాణం వల్ల ఉపయోగించే కలప కొన్ని లక్షల కోట్ల చెట్లను నరికివేయడం వల్ల ఉత్తరాఖండ్ అనేది వాళ్ళు రైల్వే నిర్మాణం బ్రిటిషర్స్ మొత్తం ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి చెట్టుల్ని నరికి రైల్వే నిర్మాణం చేశారు స్లీపర్స్ ఉపయోగించడానికి. ఇది ప్రధానమైనటువంటి కారణం మనము ఈ యొక్క చిప్కో ఉద్యమం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు, ఈ సిపాయిల తిరుగుబాటు కూడా రెండో కారణం చెప్పుకోవచ్చు. హింసాయుత మార్గం నుండి అహింసా మార్గంకి చిప్కో ఉద్యమం వచ్చింది. అంటే 1907లో జరిగినటువంటి పోలీసులు చనిపోవడం, పోలీస్ స్టేషన్ తగలబెట్టడము, ఆ తర్వాత అది ఒక దాంట్లో మళ్ళీ అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక 100 మందిని 150 మందిని చంపడం వల్ల ఇది హింసాయుత మార్గంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది సుందర్లాల్ బహుగుణ కొంతమంది గాంధీయులు కలిసి ఇది ఒక అహింసా ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళు చాలా ఉపయోగపడ్డారు. విమలా బహుగుణ ఈమె మొట్టమొదటిసారిగా అక్కడ పర్యావరణ ఉద్యమంలో సుందర్లాల్ బహుగుణతో ఉండి అక్కడ ఈ యొక్క పర్యావరణ ఉద్యమాన్ని నడిపారు. ఈమె మొట్టమొదటిసారి రాజరిక పరిపాలన ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో బాలికల పాఠశాల అనేది అక్కడ తెలియదు. ఈమె స్త్రీవాద గాంధీ గారితో లక్ష పనిచేశారు కాబట్టి పితృస్వామ్యానికి, రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా ఈమె ఒక అమ్మాయిలకు ఒక పాఠశాలను పెట్టడము, దాంట్లో అమ్మాయిల విద్యను పెంపొందించడము, ఆ విద్య ద్వారా వాళ్ళకి ప్రకృతికి సంబంధించినటువంటి ఈ యొక్క అవగాహన పెరగడము. ఈ రకంగా వాళ్ళు సుందర్లాల్ బహుగుణ కానీ వాళ్ళ భార్య విమలా బహుగుణ కానీ వీళ్ళిద్దరు కూడా గాంధీ గారి లాగానే గాంధీ మరియు వాళ్ళ యొక్క సతీమణి ఎట్లయితే భారతదేశాన్ని కదిలించారు, అదేవిధంగా సుందర్లాల్ బహుగుణ మరియు విమలా బహుగుణ వీళ్ళిద్దరు కూడా తమ యొక్క ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ యొక్క ఉత్తరాఖండ్ని చాలా విద్యలో లేకుంటే బ్రిటిషర్స్ వ్యతిరేకంగా ఆ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత దాని ముందుకు అక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి, పాఠశాలను నెలకొల్పి అక్కడ చాలా మంది విద్యను ఆశ్రమాలను కల్పించి, అదేవిధంగా పర్యావరణం గురించి మాట్లాడి పర్యావరణ రక్షణకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేసేసి అక్కడ ఆ అడవుల్ని వీళ్ళు కాపాడుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ చిప్కో ఉద్యమం అనేది ఒక విమలా బహుగుణ మరియు సుందర్లాల్ బహుగుణ వల్ల ఇది ఒక కొత్త వల్ల అది అక్కడ రాష్ట్రం కాపాడగలిగారు. ఇది చిప్కో ఉద్యమము తొలిసారిగా దేశంలో రాజకీయ ఎజెండాలో అడవుల గురించి, అంతకుముందు అడవుల గురించి ఎవరు కూడా మాట్లాడేవారు కాదు. అంటే అది
అడవుల గురించి అంటే అంత పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ మొట్టమొదటిసారి చిప్కో ఉద్యమం అనేది రాజకీయ ఎజెండాలోకి అడవులను తీసుకొచ్చింది. అంటే అడవుల్ని కూడా కాపాడవలసిన బాధ్యత అది ప్రభుత్వాల మీద ఉంది అని. ఈ రోజు నర్మదా బచావో కానివ్వండి, తెహ్రీ డ్యామ్ కానివ్వండి, తెహ్రీ డ్యామ్ అనేది కూడా పర్యావరణానికి వ్యతిరేకమని చాలా మంది చెప్తా ఉన్నారు. ఇది యొక్క సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, తెహ్రీ డ్యామ్ కానివ్వండి, దీనికి వ్యతిరేకంగా కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, పర్యావరణ వ్యతిరేకం అని. అరుంధతి రాయ్ కూడా చాలా సార్లు చెప్పారు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ఇట్లాంటి ఎన్నో ఉద్యమాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ నూతన సామాజిక ఉద్యమాలు మనం చెప్పుకోవచ్చు. ముగింపు, చిప్కో ఖచ్చితంగా ఒక శక్తివంతమైన ఉద్యమం. ఇది పర్యావరణం యొక్క ప్రజల హక్కులని ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా యొక్క చిప్కో ఉద్యమం అది ముందుకు సాగిందని చెప్పుకోయింది. మనం ఈరోజు ఈ పాఠాన్ని ముగిద్దాం.